అయ్యా మారు మనసు పొంది బాప్తీసం పొందా అంటే బాప్తీసం నాకు కాదు పాపులకి అంటాడు ఒకడు. ఎవరికంట? అమ్మ పరిశుద్ధుడు, ఈ పరిశుద్ధుడు అంటాడు నాకు కాదు బాప్తీసం పాపులకి. సరే నువ్వు అట్లనే ఉండు, పరిశుద్ధుడా నీ రంగు అక్కడ తేలిద్ది, నీ ముసుకంతా లాగుతాడు అక్కడ. కాబట్టి దేవుని నీతికి వెలపట ఉన్న నీతి ఏది కూడా నీకు నాకు ప్రయోజనకరం కాదు, ఏది పరలోకం చేరడానికి. కాబట్టి ఇప్పుడు మనం పరలోక రాజ్యంలో చేరాలంటే, దేవుని రాజ్యంలో, దేవుని పరలోక పట్టణంలో మనం ప్రవేశించాలంటే మనకు ఏ నీతి ఆధారం? మన సొంత నీతి ఎంత నీతి అయినా, ఎంత అధిక నీతి అయినా అది ఉత్తమం కాదు, అది అక్కడకు రాదు. మరి ఏ నీతి అక్కడికి వచ్చింది? దేవుని యందలి విశ్వాసము, క్రీస్తు యేసునందలి విశ్వాసమే నీతిగా ఎంచబడి మనల్ని నిత్య జీవానికి చేరుస్తుంది. క్రీస్తు ఒక నీతి. ఇప్పుడు యేసు ప్రభుని మనం ధరించుకున్నందున దేవుని నీతిని మనం ధరించుకున్నాం. యేసయ్య నీతి ప్రవర్తన, నీతి క్రియలు మనకు అక్కడికి రావటం కాదు, అసలు యేసే ఒక నీతి. ఆ యేసును ధరించుకున్న మనం దేవుని నీతిని ధరించుకున్నాం. నేను ఇది అర్థమవుతుందా? నిజం చెప్పండి, నేను చెప్పేది అర్థమవుతుందా? ఏమో నాకు డౌట్ వస్తుంది. ఎంతమందికి అర్థమవుతుంది? అబద్ధాలు ఆడుకొని చెప్పండి. యేసయ్య నీతి, ఆయన ధరించుకున్న మనం తండ్రి దృష్టికి ఎట్ట కనపడతాం? నీతిమంతులుగా కనపడతాం, నీతిమంతులంటుగా కనపడతాం. ఎవరిని బట్టి? యేసయ్యని బట్టి. ఇక యేసయ్యకు వెలపట నువ్వు ఎంత నీతి కలిగి ఉన్నా చెల్లుబాటు అయిద్దా? ఎందుకు? నీ నీతి పాపము చేత మురికైపోయింది. నీ నీతి క్రియ ఒక్క పాపం కూడా చేయకుండా అచ్చంగా నీతి అయితే అప్పుడు నడిచింది. ఉందా ఆ ఛాన్స్? మనం అనుకోవచ్చు నేను ఒక్క పాపం కూడా చేయలేదు అని. పితరుల దోషం కూడా మన మీద ఉంటుంది, పితరుల దోషం కూడా మన మీద ఉంటుంది. ఆ రూపేణైనా మనం బుక్ అవుతాం. ఇంకొకటి చెప్పాలంటే, అసలు మనము పాపము చేయలేదని చెప్పరాదు. ఒక్క తప్పు కూడా నా దగ్గర లేదు అని మనం చెప్పకూడదట. ఎందుకంటే దేవుని వాక్యమే చెప్పింది, నీతిమంతుడు లేడు. లేదు సార్ నేను ఒక్క తప్పు కూడా చేయలేదండి, అన్ని నీతి క్రియలేనండి అంటే పెద్ద కేసు అయింది అది. అమ్మ ఇడేంద్ర నన్ను అబద్ధీకుని చేసి రారా కూర్చోరా అంటాడు. కూర్చోరా, తెలుస్తా నీ సంగతి తెలుస్తా, కూర్చొని నీ సినిమా అంతా వేస్తాడు, నీకే వేస్తాడు, నీ సినిమా నీకే చూపిస్తాడు. ఇప్పుడు దాకా లోకల్ సినిమాలు చూసాంగా మనం, ఎవరి సినిమా వాళ్ళకి చూపిస్తాడు. రేపు అక్కడ మనం ఎక్కడెక్కడ ఎన్నిసార్లు గడ్డి తినే ఆలోచనలు చేసామో, గడ్డి తిన్నామో, తినబోయామో, తినడానికి ప్రయత్నం చేసామో, ఎన్ని రకాలుగా తిన్నామో, ఎన్ని టైపులు గడ్డి తిన్నామో మొత్తం చూపిస్తాడు. మరి ఇవన్నీ ఏందిరా అంటాడు. నేను చేయలేదురా, నువ్వే చేసింది. నేనేనా అంటే అండి ఈ గుర్తులు ఏమంటే నాకంట. అబ్బా నేను గుర్తు చేశాక మరి ఇప్పుడు సంగతి ఏంటంటే ఈ జరిగినాయి అంటే ఇప్పుడు చెప్పు ఎవరు అంటాడు. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు అన్నది వాక్యం మర్చిపోకూడదు. ఏ భేదమును లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చున్నారు. తేలగొట్టేశాడు అక్కడ.